వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నేటి నుంచే ట్రంప్ ప్రతీకార సుంకాలు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని ఎంపీలకు విజ్ఞప్తి చేసిన ముస్లిం పర్సనల్ లా బోర్డు. హైదరాబాద్ వర్సిటీ భూ వివాదం 400 ఎకరాలు ఎందుకు కాపాడుకోలేకపోతున్నది? గాజాలో ఆహార సంక్షోభం, దిగ్బంధనం నేపథ్యంలో మూతపడ్డ ఐక్యరాజ్య సమితి బేకరీలు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈక్విటీ మార్కెట్లు తుఫాన్లా మారి దేశాలు అత్యవసర చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే భయాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ టారిఫ్లు తక్షణమే అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ ఇప్పటికే ప్రకటించింది. కాగా ట్రంప్ నిర్ణయం పూర్తిగా వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. తీవ్ర ఉన్మాదంలో చిక్కుకున్న ట్రంప్ పరస్పర సుంకాల కారణంగా ప్రపంచం ఆర్థిక మాంద్యాన్ని చూడవచ్చు. అమెరికా ఉత్పత్తులపై భారతదేశం అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాలలో ఒకటి అని ట్రంప్ పదే పదే చేసిన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అమెరికా విధించే సుంకాలు మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది ఆసక్తిగా ఉంది. కాగా అమెరికా విధించే కొత్త సుంకాలు భారత ఎగుమతులను గణనీయంగా ప్రభావితం చేస్తాయని థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ హెచ్చరించింది. ఒకవేళ భారత నుంచి అన్ని ఎగుమతులపై ఒకే రకంగా టారిఫ్ విధానాన్ని అమలు చేస్తే మన ఎగుమతులపై అదనంగా 4.9% భారం పడుతుంది. ప్రస్తుతం అమెరికా ఉత్పత్తులపై మన దగ్గర టారిఫ్ సగటున 7.7% ఉండగా మన ఎగుమతులపై అక్కడ సగటున 2.8% ఉంటుంది. ఆ విధంగా రెండింటి మధ్య 4.9% వ్యత్యాసం ఉంది. వ్యవసాయం పరిశ్రమల స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేస్తే వ్యవసాయ ఉత్పత్తులపై అదనంగా 32.4%, పారిశ్రామికోత్పత్తులపై 3.3% భారం పడవచ్చు. ప్రస్తుతం అమెరికాకు భారత వ్యవసాయ ఉత్పత్తులపై 5.3% సుంకాలు ఉండగా అక్కడ నుంచి దిగుమతులపై అత్యధికంగా 37.7%గా వ్యత్యాసం 32.4% ఉంటుంది. మరోవైపు పారిశ్రామికోత్పత్తుల విషయానికి వస్తే అమెరికా నుంచి దిగుమతులపై సగటున 5.9%, మన ఎగుమతులపై కేవలం 2.6%, వ్యత్యాసం 3.3% ఉంటుంది. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని, దానికి అనుకూలంగా ఓటు వేయొద్దని బీజేపీ మిత్రపక్షాలు, పార్లమెంటు సభ్యులు సహా అన్ని లౌకిక రాజకీయ పార్టీలకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏఐఎంపీఎల్బీ విజ్ఞప్తి చేసింది. పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అన్ని లౌకిక పార్టీలు, ఎంపీలు బిల్లును వ్యతిరేకించాలని ఏఐఎంపీఎల్బీ అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమానీ పిలుపునిచ్చారు. బిల్లును ఓడించడానికి, బీజేపీ మతపరమైన ఎజెండాను అడ్డుకోవడానికి తమ ఓట్లను ఉపయోగించాలని ఆయన వారిని కోరారు. ఈ బిల్లు వివక్ష, అన్యాయంపై ఆధారపడి ఉండడమే కాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు ప్రత్యక్షంగా విరుద్ధంగా ఉందని రెహమానీ నొక్కి చెప్పారు. ఈ బిల్లు ద్వారా బీజేపీ వక్ఫ్ చట్టాన్ని బలహీనపరచాలని, ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని నాశనం చేయడానికి అవకాశాన్ని సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రార్థనా స్థలాల చట్టం ఉన్నప్పటికీ ప్రతి మసీదులో దేవాలయాలను కనుగొనే సమస్య పెరుగుతూనే ఉందని ఆయన ఎత్తి చూపారు. ఈ సవరణ బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ డిప్యూటీ మేజిస్ట్రేట్లు ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం సులభం అవుతుంది. వక్ఫ్ బై యూజర్ రద్దు, పరిమితి, కాలప మినహాయింపు, తొలగింపు, వక్ఫ్ బోర్డు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చడం, వక్ఫ్ ట్రిబ్యునల్ అధికారులను తగ్గించడం వంటి ప్రతిపాదిత సవరణలు వక్ఫ్ ఆస్తులకు ఉన్న చట్టపరమైన రక్షణలను తొలగిస్తాయని ఏఐఎంపీఎల్బీ అధ్యక్షుడు పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తులపై వివాదాల్లో ప్రభుత్వ సంస్థలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, సెమీ అటానమస్ సంస్థలు చేర్చడం వల్ల చట్ట విరుద్ధమైన ప్రభుత్వ అక్రమాలను చట్టబద్ధం చేస్తారని ఆయన ఎత్తి చూపారు. దేశంలోని ఇతర మత వర్గాల వక్ఫ్ ఆస్తులకు కూడా ఇవే రక్షణలు ఉన్నాయని, ఆయన ముస్లిం వక్ఫ్ ఆస్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వివక్షత, అన్యాయమని ఆయన అన్నారు. భారతదేశపు హిందూ ముస్లిం సోదరాభావం, ఒకరి మతాల పట్ల ఒకరు గౌరవం, ఆచారాలు, పండుగల గురించి ఎంపీలకు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమానీ గుర్తు చేశారు. అయితే ఈ మత సామరస్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులు ఇప్పుడు దేశ రాజకీయ దృశ్యాన్ని నియంత్రిస్తున్నాయని, గందరగోళం, అశాంతిని సృష్టించే ఉద్దేశంతో ఉన్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో బీజేపీ మతపరమైన ఎజెండాను ఎంపీలు విజయవంతంగా ఓడించగలరని రెహమానీ ఆశాభావం వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయనున్న ఇండియా కూటమి ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లుపై నేడు పూర్తి చర్చ జరగాలని ప్రతిపక్షం ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్లమెంట్లో దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించింది. నిన్న సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. బిల్లుపై చర్చలో చురుగ్గా పాల్గొనాలని మేము నిర్ణయించుకున్నాము. బిల్లును ఆమోదింప చేయకుండా ప్రతిపక్షం బలంగా వ్యవహరిస్తుందని ఆర్ఎస్పీకి చెందిన ఎన్కే ప్రేమచంద్రన్,
ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రతిపక్షం ప్రతి దశలోనూ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఎత్తి చూపారు. ఎటువంటి వాకౌట్లు, ప్రదర్శనలు లేదా అంతరాయం ఉండదని ఆయన అన్నారు. ఈ బిల్లు లోపాలను మేము ఖచ్చితంగా ఎత్తి చూపుతాము. ఇది చాలా మేధోపరమైన చర్చ అవుతుంది అని ఆయన అన్నారు. ఇండియా కూటమితో పాటు మేము సారూప్యత కలిగిన పార్టీలను కూడా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ఇది రాజ్యాంగాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ అన్నారు. భారతదేశంలోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిపాలనను మెరుగుపరచడానికి ఉద్దేశించిన వివాదాస్పద బిల్లును నేడు లోక్సభలో చర్చ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. చర్చకు దాదాపు 8 గంటలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే ప్రతిపక్షం 10 గంటలు కావాలని కోరింది. ప్రతిపాదిత చట్టం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షం ఖండించింది. గత సంవత్సరం బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం దానిని ఉభయ సభల సంయుక్త కమిటీకి సూచించాలని ప్రతిపాదించింది. దాని నివేదిక వచ్చిన తర్వాత కమిటీ సిఫార్సు ఆధారంగా కేబినెట్లో కొన్ని మార్పులను ఆమోదించింది. ఈ మేరకు కాంగ్రెస్, లల్లూ యాదవ్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు తమ లోక్సభ ఎంపీలందరికీ విప్ జారీ చేసి రాబోయే 3 రోజుల పాటు సభలో హాజరు కావాలని ఆదేశించాయి. ఈసారి ప్రతిపక్షానికి తమిళనాడు ప్రతిపక్షమైన ఏఐడిఎంకే, నవీన్ పట్నాయక్ పార్టీ, బీజు జనతాదళ్, భారత రాష్ట్ర సమితి వంటి అలీనా పార్టీల మద్దతు కూడా ఉంది. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఏఐఏడీఎంకే ఇప్పటికే తెలిపింది. బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర బిల్లు గురించి పార్టీ ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రతిపక్ష అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు. తాజా బిల్లు కాపీలు ఇంకా పంపిణీ చేయలేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నేత కె కవిత మాట్లాడుతూ పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. ముస్లిం సమాజ సాధికారత కోసం మేము ఎల్లప్పుడూ పనిచేశాం. తెలంగాణ ఉద్యమ సమయంలో సమాజం మాకు మద్దతు ఇచ్చింది అని ఆమె చెప్పారు. దీనికి మరోవైపు అధికారిక ఎన్డీఏలోని 4 కీలక పార్టీలు తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనతాదళ్, యునైటెడ్, శివసేన, ఎల్జేపీ, రామ్ విలాస్ బిల్లుకు మద్దతు ఇవ్వమని తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వేలం వేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక చిన్న సాంకేతిక కారణం ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం తన ఇష్టానుసారం భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. వాస్తవం ఏమిటంటే నేటికి యూఓహెచ్ భూమి రాష్ట్రానికే చెందుతుంది. భూమిని అధికారికంగా వర్సిటీకి బదిలీ చేయనందున అది ఏర్పాటైనప్పటి నుండి అదే పరిస్థితి. 400 ఎకరాలకు సంబంధించి 2 దశాబ్దాలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని హైదరాబాద్ విశ్వవిద్యాలయ అధికారులు మీడియాకు తెలిపారు. కోర్టు ఆ భూమిని రాష్ట్రానికి అప్పగించిందని చాలా స్పష్టంగా ఉంది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2003-4 ప్రాంతంలో గచ్చిబౌలి స్టేడియం మరియు దాని పరిసరాల్లోని ఇతర మౌలిక వసతులను నిర్మించడానికి దాదాపు 600 ఎకరాల యూనివర్సిటీ భూమిని తీసుకున్నారు అని ఒక అధికారి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి ప్రకారం 2003లో మునుపటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమిక్స్ భారత్ లిమిటెడ్ సంస్థకు అభివృద్ధి కోసం ఇచ్చింది. దానిని వినియోగించకపోవడంతో రాష్ట్రం దానిని తిరిగి ఇవ్వాలని కోరింది. ఈ అంశంపై కోర్టును కూడా ఆశ్రయించింది. ఈ 400 ఎకరాల భూమికి బదులుగా రాష్ట్రం ఫిబ్రవరి 3, 2004న హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి 397 ఎకరాలు ఇచ్చిందని టీజీఐఐసి తెలిపింది. ఈ 400 ఎకరాలపై చట్టబద్ధంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఎటువంటి హక్కు లేవని టీజీఐఐసి తెలిపింది. ఎందుకంటే దానికి బదులుగా వేరే చోట 397 ఎకరాలు ఇచ్చాం. అంతేకాకుండా క్యాంపస్ ఉన్న భూమి ఇప్పటికీ వర్సిటీది కాదన్నది వాస్తవం. కనీసం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించగలిగేలా మేము తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. జేసీబీలు లేదా పోలీసులు ప్రవేశించడానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. పర్యావరణ సమస్యల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిని పునఃపరిశీలించాలని మేము కోరుతున్నాం. భూమిని మాకు అప్పగించమని కూడా మేము వారికి చెప్పాలనుకుంటున్నాం. ఆ భూమిని విశ్వవిద్యాలయం పేర రిజిస్టర్ చేయాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చాలా లేఖలు రాస్తున్నాడు, కానీ అది జరగలేదు అని పేరు చెప్పడానికి ఇష్టపడని హైదరాబాద్ విశ్వవిద్యాలయ అధికారి ఒకరు తెలిపారు. మార్చి 31న ఒకరోజు ముందు హైదరాబాద్ విశ్వవిద్యాలయ క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృశ్యాలు వెలువడ్డాయి. దీనిలో 400 ఎకరాల భూమిని చదును చేయడానికి తీసుకువచ్చిన జేసీబీలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న 100 మందికి పైగా విద్యార్థులను పోలీసుల అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అంతేకాకుండా జీవ వైవిధ్యం, జంతువులు, పురాతన శిలా నిర్మాణాలు ఉన్నప్పటికీ ఆ భూమిని అటవీ ప్రాంతంగా పేర్కొనలేదు. 400 ఎకరాలను ఎప్పుడూ వర్గీకరించలేదని టీజీఐఐసి చెప్పడానికి ఇదే ఆధారం. ఇది అటవీ భూమి కాదని పేర్కొంటూ రాష్ట్ర అటవీ శాఖ హైకోర్టులో పిల్ దాఖలు చేస్తుందని కార్పొరేషన్ తెలిపింది. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరూ ఇదే యూనివర్సిటీ విద్యార్థులన్న సంగతి మనం గమనించాలి. నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరసన తెలుపుతున్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని పరిశీలిస్తున్నట్లు బట్టి కూడా తెలిపారు. డిఆర్ ఆల్ బలా ఇజ్రాయెల్ దిగ్బంధనం కారణంగా గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది. నెల రోజులుగా గాజా స్ట్రిప్కు ఎలాంటి దిగుమతులను అనుమతించకపోవడంపై ఆహార సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ తన బేకరీలన్నింటినీ మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హమాస్ తమ కాల్పుల విరమణ ఒప్పందంలో మార్పులను అంగీకరించమని ఒత్తిడి చేసేందుకు ఇజ్రాయెల్ తన దిగ్బంధనను కఠినతరం చేసింది.
ఆ తర్వాత బాంబు దాడులతో విరుచుకుపడుతుంది. 6 వారాల కాల్పుల విరమణ సమయంలో గాజాలోని దాదాపు 2 మిలియన్ల పాలస్తీనియన్ల ఆకలి తీర్చేందుకు తగినంత ఆహారం ఉంది. అయితే వారం క్రితం మార్కెట్లు ఖాళీ అయ్యాయి. యుద్ధ విరమణ సమయంలో వారు తరలించిన ఆహార సామాగ్రి అయిపోతుందని ఐక్యరాజ్యసమితి సంస్థలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పాలస్తీనా ఆహార ఉత్పత్తి సామర్థ్యాన్ని నాశనం అయినందున గాజా అంతర్జాతీయ సహాయంపై ఎక్కువగా ఆధారపడుతుంది. తన ఇంట్లో 12 మంది పిల్లలు భోజనం లేకుండా పడుకుంటున్నారని తండ్రి అయిన మహమ్మద్ అల్-కుర్ద్ మీడియాతో వాపోయారు. మేము వారికి ఓపికగా ఉండమని, ఉదయం పిండి తీసుకువస్తామని చెప్తున్నాము. మేము వారికి అబద్ధం చెప్తున్నామని ఆయన అన్నారు. సోమవారం సహాయ బృందాలకు పంపిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మెమోలో ఫిటా బ్రెడ్ను ఉత్పత్తి చేసే బేకరీలను ఇకపై నిర్వహించలేమని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ పేర్కొంది. అత్యవసర ఆహార సాయం అందించేందుకు వీలుగా మిగిలిన నిల్వలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు యుఎన్ ఏజెన్సీ తెలిపింది. ఈ మేరకు యుఎన్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ ప్రతినిధి ఓల్గా చెరెవ్కో మాట్లాడుతూ WFP గత నెలల్లో 6 బేకరీలను మూసివేసిన తర్వాత దాని మిగిలిన 19 బేకరీలను తాజాగా మూసివేస్తుందని చెప్పారు. లక్షలాది మంది ప్రజలు వాటిపై ఆధారపడ్డారని ఆమె చెప్పారు. COGAT అని పిలువబడే పాలస్తీనా వ్యవహారాల బాధ్యత కలిగిన ఇజ్రాయెల్ సైనిక సంస్థ కాల్పుల విరమణ సమయంలో 25,000 కంటే ఎక్కువ ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాయని, దాదాపు 4,50,000 టన్నుల సహాయాన్ని తీసుకువెళ్లాయని తెలిపింది. జనవరిలో కాల్పుల విరమణ ప్రారంభమయ్యే ముందు సహాయాన్ని తీసుకురావడానికి, పంపిణీ చేయడానికి తాము ఇబ్బంది పడ్డామని యుఎన్ ఏజెన్సీలు, సహాయ బృందాలు చెబుతున్నాయి. సరిహద్దు క్రాసింగ్ల తద్వారా ఎంత సాయం ప్రవేశించిందో ఆధారంగా గాజాలో ప్రజలకు ఎంత సాయం చేరిందో వారి అంచనాలు COGAT కంటే తక్కువగా ఉన్నాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలోని ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్పై దాడి చేసి దాదాపు 1,200 మందిని చంపి 251 మందిని బందీలుగా తీసుకొచ్చాక యుద్ధం ప్రారంభమైంది. మిగిలిన వారిలో ఎక్కువ మందిని కాల్పుల విరమణ ఒప్పందాల ద్వారా విడుదల చేసిన తర్వాత కూడా హమాస్ ఇప్పటికీ 59 మంది బందీలను, వీరిలో 24 మంది బతికే ఉన్నారని భావిస్తున్నారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఇజ్రాయెల్ దాడిలో 50,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో కాల్పుల విరమణ ముగిసినప్పటి నుండి వందలాది మంది దాడుల్లో మరణించారు. యుద్ధంలో మరణించిన వారు పౌరులా లేదా పోరాట యోధులా అని చెప్పలేదు. ఇజ్రాయెల్ దాదాపు 20,000 మంది ఉగ్రవాదులను చంపినట్లు ఆధారాలు అందించకుండానే చెప్తుంది. యుద్ధ ప్రారంభంలో ఇజ్రాయెల్ గాజాకు అన్ని సహాయాలను అందించకుండా నిలిపివేసింది. కానీ తర్వాత వాషింగ్టన్ ఒత్తిడి కారణంగా వెనక్కి తగ్గింది. కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో సహాయం చేసినందుకు క్రెడిట్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇజ్రాయెల్ చర్యలకు పూర్తి మద్దతును ప్రకటించింది. యుద్ధాన్ని ముగించడంపై చర్చలు ప్రారంభించే ముందు హమాస్ అనేక మంది బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. ఫిబ్రవరి ప్రారంభంలో చర్చలు ప్రారంభమయ్యాయని భావిస్తున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా హమాస్ తన ఆయుధాలు వదిలేసి గాజాను విడిచిపెట్టాలని కూడా ఇజ్రాయెల్ పట్టుబట్టింది. అయితే హమాస్ ఒప్పందాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చింది. దీనిలో ఎక్కువ మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి బదులుగా మిగిలిన బందీలను విడుదల చేస్తామని తెలిపింది. ఇజ్రాయెల్ శాశ్వత కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని హమాస్ కోరింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.